పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను తూళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నందిగాం సురేష్ తనపై దాడి చేశాడని టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందిగాం సురేష్ స్వగ్రామం ఉద్దండరాయునిపాలెంలో మాజీ ఎంపీ సురేష్ ఇంటి దగ్గర గొడవ జరిగింది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై మాజీ ఎంపీ నందిగాం సురేష్ దాడి చేశాడు. గాయపడిన బాధితుడు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకోగా ఆయన సోదరుడితో పాటు కేసులో ఉన్న వారి బంధువుల కోసం గాలిస్తున్నారు. ఇక మరోవైపు నందిగాం సురేష్ అరెస్టుపై సమాచారం అందుకున్న అతడి భార్య తూళ్లూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేపట్టింది. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నందిగాం సురేష్ ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసింది. మరోవైపు తన భర్త రాజుపై మాజీ ఎంపీ నందిగాం సురేష్ దాడి చేశారంటూ లక్ష్మి అనే మహిళ తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శనివారం తూళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాల మధ్య దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం శనివారం రాత్రి మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.